రైట్ భోగి కొద్దిసేపటి క్రితమే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఒకవైపు ఇంటికి చేరుకుంటారని అక్కడ అభిమానులు కుటుంబ సభ్యులు అంతా వేచి చూస్తున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇటు డైరెక్ట్ గా చెంచల్గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అభిమానులంతా కూడా ఎంతో ఆశగా నిన్న రాత్రి నుంచి చెంచల్గూడ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాము. అనేక మంది కోలాహల వాతావరణంలో చెంచల్గూడ జైలు వద్ద తమ అభిమాన హీరోని రిసీవ్ చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ ఇంటికి వెళ్లాల్సిన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తన తండ్రితో పాటు తన మామ చంద్రశేఖర్ తో పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఇక్కడికి ఇప్పుడిప్పుడే ఇటు పోలీస్ బందోబస్తు అయితే మొదలైంది. మరోవైపు అభిమానులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం లోపల అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడే సినీ ప్రముఖులకు సంబంధించి కూడా కొంతమంది ఇక్కడికి స్టార్ట్ అవుతున్నారు, ఇక్కడికి రీచ్ అవుతున్నారు. అయితే ఓవరాల్ గా మనకి నిన్నటి నుంచి చూసినట్టయితే నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ హైడ్రామా అంతా కొనసాగిన నేపథ్యంలో చెంచల్గూడ జైలుకి నిన్న సాయంత్రం వరకు కూడా రీచ్ అయ్యారు. అయితే 4 గంటల నుంచి క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు ముగిసి జైలు నుంచి మధ్యంతర బెయిల్ ఇచ్చి విడుదల చేయాలి అని చెప్పేసి ఇటు హైకోర్టు చెప్పిన తర్వాత ఆ తర్వాత రాత్రి కొంత ఆన్లైన్ అప్డేషన్ లేట్ అవ్వడంతో అక్కడ రాత్రి విడుదల కాలేకపోయిన అల్లు అర్జున్ రాత్రి ఎవరు ఊహించని విధంగా, అంటే తను లైఫ్ లో కూడా ఎప్పుడు ఊహించి ఉండరు జైల్లో గడపాల్సి వస్తుంది అనేసి సంధ్యా థియేటర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా A11 గా ఉన్న అల్లు అర్జున్ ని నిన్న ఉదయం అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం ఇటు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వటము, ఆ తర్వాత పరిణామాలు చూస్తూ అంటే రాత్రి ఎట్టకేలకు బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి విడుదల అవుతారు అని అనుకున్న సమయంలో ఇటు ఆన్లైన్ అప్డేషన్ కొంత ఆలస్యం అవ్వటము, బెయిల్ కాపీస్ ఆలస్యంగా జైలుకి అందటము, అప్పటి వరకు 10 తర్వాత వేచి చూసి ఉదయం 6 గంటల అనుకున్నట్టుగానే 6 గంటల జైలు బ్యాగ్ గేట్ నుంచి అల్లు అర్జున్ ని విడుదల చేయడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నాము. గీతా కార్యాలయం లోపల కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోవటము, అల్లు అర్జున్ నిన్నటి నుంచి కూడా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి సో కొంత ఆ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే గీతా కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నాడు. కొంత ఫ్యామిలీ అంతా కూడా నిన్నటి నుంచి ఒక సార్ట్ ఆఫ్ టెన్షన్ లో ఉండున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం మనం చూసాము ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కొంత ఇబ్బంది పడుతూ, అంటే జైలు రిమాండ్ లోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తున్నారు అనేసరికి కొంత కంగారు పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఓదార్చే ప్రయత్నం అల్లు అర్జున్ నిన్న ఉదయమే చేశారు. ఎందుకంటే ఫ్యామిలీ తన వైఫ్ కి తన ఫాదర్ కి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏదున్నా నేనే భరిస్తాను, అది మంచైనా చెడైనా అంటూ కారులోకి ఎక్కే సమయంలో కూడా చెప్పిన పరిస్థితి. సో ఎట్టకేలకి ఇటు రిమాండ్ విధించిన తర్వాత మధ్యంతర బెయిల్ ని హైకోర్టు ఇచ్చింది. నిన్న సాయంత్రం 5:46 హైకోర్టు మధ్యంతర బెయిల్ ప్రకటించడంతో ఆ బెయిల్ కాపీస్ ఇటు జైలు అధికారులకు అందించడంలో కొంత జాప్యం జరగటము, ఆన్లైన్ అప్డేషన్ అవ్వకపోవడంతో ఈ విడుదల అనేది నిన్న రాత్రి చేయలేకపోయారు. ఇవాళ ఉదయం 6:40 అనంతరం వెనకాల గేట్ నుంచి చెంచల్గూడ జైలు వెనకాల గేట్ నుంచి అల్లు అర్జున్ విడుదల చేయడం జరిగింది. ఆయన తన సొంత కారులో ఇక్కడి వరకు కూడా వచ్చారు. ఆయన సొంత కారుతో పాటు కొంత పోలీస్ ప్రొటెక్షన్ తో ఇక్కడికి ఇంటికి తీసుకురావాలని అంటున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఇంటికి వెళ్లాల్సిన అల్లు అర్జున్ కార్ కాస్త గీతా ఆర్ట్స్ కి రావటం జరిగింది. ముందు నుంచి కూడా అల్లు అర్జున్ కి సంబంధించి ఆల్ ఆఫ్ సడన్ గా డెసిషన్స్ తీసుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా కొంత పిఆర్ టీమ్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అయితే ప్రస్తుతం చేరుకుని ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇంటికి చేరుకుంటారని ఇంటి దగ్గర ఒక కోలాహల పరిస్థితి, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఇంటి వద్దకి ఇటు అభిమానులు చేరుకున్నారు. అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కొంత పోలీస్ ప్రొటెక్షన్ తో అల్లు అర్జున్ ని రిసీవ్ చేసుకోవటానికి అభిమానులంతా కూడా చూస్తున్న పరిస్థితి. కానీ ఆయన వెహికల్ కాస్త, ఆయన కాన్వాయ్ కాస్త, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లాల్సిన కాన్వాయ్ కాస్త గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్
అతని తండ్రి అల్లు అరవింద్ అట్లాగే మామ చంద్రశేఖర్తో పాటు ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ హై డ్రామా మనం చూస్తున్నాము. సో జైలుకు వెళ్తారు అని లైఫ్లో కూడా అల్లు అర్జున్ ఊహించి ఉండరు. ఒక ఐకానిక్ స్టార్గా, పాన్ ఇండియా స్టార్గా అనేక భాషల్లో పుష్ప విడుదల చేయటము, ఆ తర్వాత పుష్ప 2కి ఇంకా క్రేజ్ పెరగటం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ ఒక టెన్షన్ని పుట్టిస్తే రిమాండ్కి వెళ్ళటము 14 రోజుల పాటు 105 యాక్ట్ సెక్షన్ ప్రకారము ఇటు మర్డర్కి ప్రేరేపితం కాకపోయినప్పటికీ కూడా ఆయన A11 నిందితుడిగా ఉండటంతో ఆయనకు ఎలాంటి శిక్ష పడుతుందో అని ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్, అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆల్ ఓవర్ పాన్ ఇండియా స్టార్గా ఉన్నారు కాబట్టి అనేక ఆందోళనల నేపథ్యంలో 14 రోజుల పాటు ఇటు నాంపల్లి కోర్టు రిమాండ్ 14 రోజుల రిమాండ్ విధించిన క్రమంలో ఆయనకి ఎట్టకేలకి క్వాష్ పిటిషన్ చేసిన తర్వాత సాయంత్రం 5:46 సమయంలో ఆయనకి క్వాష్ పిటిషన్కి సంబంధించి మధ్యంతర బెయిల్ని హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఈ బెయిల్ కాపీస్ వెంటనే జైలు అధికారులకు అందిన వెంటనే అదే రాత్రి, అంటే నిన్న రాత్రి విడుదలవుతారు అని అంతా ఊహించిన నేపథ్యంలో ఆ బెయిల్ కాపీస్ ఆన్లైన్ అప్డేషన్ ఆలస్యం అవ్వటంతో నిన్న రాత్రి అల్లు అర్జున్ విడుదల కాలేకపోయారు. ఇవాళ ఉదయం 6:40 చెంచల్గూడ జైల్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి అల్లు అర్జున్ని విడుదల చేయడం జరిగింది. ఆయన కాన్వాయ్తో పాటు, ఆయన సొంత వాహనంతో పాటు కొంత సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీతో ఆయనని అల్లు అర్జున్ ఇంటికి పంపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన రూట్ మార్చేసి గీతా ఆర్ట్స్కి వెహికల్ అంతా కూడా కాన్వాయ్ అంతా తిప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము లైవ్లో గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ కొంత సేద తీరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఒక టెన్షన్ వాతావరణం నుంచి కొంత రిలాక్స్ అయినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఒక స్టార్ మొదటిసారిగా జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ఒక క్రేజ్ని క్రియేట్ చేస్తే పుష్ప 2 మరింత క్రేజ్ని పెంచింది. ఈ నేపథ్యంలో ఒక విధంగా షాక్కి గురైన పరిస్థితి ఇటు అభిమానులకు కావచ్చు, అల్లు అర్జున్కే స్వతహాగా అంటే జైలుకు వెళ్తాను అని ఊహించుండరు. అట్లాంటిది జైలుకు వెళ్ళటమే కాదు, నిన్నంతా కూడా రాత్రంతా మంజీరా బ్యారక్లో అల్లు అర్జున్ ఉంచడం జరిగింది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఏదున్నా కూడా జైలు జీవితం అనేది కొంత భయాందోళన అయితే కలిగిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్గా ఉన్న అల్లు అర్జున్ ఒక క్రేజ్ని సంపాదించుకొని పుష్పతో ఒక క్రేజ్ వస్తే పుష్ప 2తో మరింత క్రేజ్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. బెయిల్ కాపీస్ వెంటనే వచ్చేస్తాయి అని జైల్ రిసెప్షన్లోనే ఉన్న అల్లు అర్జున్ నిన్న రాత్రి ఎట్టకేలకు 10:30 తర్వాత ఆయనని మంజీరా బ్యారక్కి కూడా షిఫ్ట్ చేశారు. మంజీరా బ్యారక్లో ఆయన కొంత రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 6:40 చెంచల్గూడ జైల్ బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ని విడుదల చేశారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఉన్నారు. మనం లైవ్లో విజువల్స్ చూస్తున్నాము. ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అరవింద్తో పాటు ఆయన మామ చంద్రశేఖర్ ఇక్కడికి రావటం జరిగింది. సో అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితాన్ని అనుభవించి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం 6:40 వరకు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. నిన్న క్వాష్ పిటిషన్కి సంబంధించి టెన్షన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇట్లా ఊపిరి బిగబట్టుకొని వాళ్ళు క్వాష్ పిటిషన్ ఎలాంటి తీర్పు వస్తుంది అని ఒక టెన్షన్ మనకి కనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెయిట్ చూసిన తరుణంలో క్వాష్ పిటిషన్లో కూడా ఆయనకి మధ్యంతర బెయిల్ని కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్యంతర బెయిల్ కూడా 4 వారాలకి ఈ మధ్యంతర బెయిల్ని ఇవ్వటం జరిగింది. నిన్న చూసాము, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇటు ఫ్యాన్స్ అంతా కూడా అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనేసి, ఒకవైపు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం ఏంటనే ఒక షాక్లో అభిమానులు ఉన్నారు. అదే కాదు, జైలు జీవితాన్ని కూడా అనుభవిస్తారని ఎవరు ఊహించని పరిస్థితి. అట్లాంటిది సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీన జరిగిన ప్రీమియర్ షో ఏదైతే ఉందో ఆ షోకి సంబంధించి జరిగిన తొక్కిసలాటలో అక్కడికి అల్లు అర్జున్ చేరుకోవటము, ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా గుమిగూడటము. సంధ్యా థియేటర్ చాలా ఇరుకైన రోడ్, అది ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ కింద
ఆల్ ఆఫ్ సడన్ గా అల్లు అర్జున్ పిఆర్ టీమ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడికి రీచ్ అవ్వటము. సో ఎక్కువ మొత్తంలో అభిమానులు, ఐకానిక్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని చూడటానికి అనేక మంది ఫ్యాన్స్ అక్కడికి వస్తారని తెలిసినప్పటికీ కూడా అక్కడికి చేరుకోవటము. అక్కడ కొంత తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవటము, అక్కడికక్కడే మృతి చెందటము. వాళ్ళ బాబు కూడా కొంత సీరియస్గా ఉండి సిపిఆర్ చేసిన తర్వాత ఆయన కొంత కోలుకున్న పరిస్థితి, స్పృహ కోల్పోయి ఇద్దరు పడిపోయిన నేపథ్యంలో ఒకరు ఎప్పటికే తల్లి మృతి చెందటము, కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొన ఊపిరితో ఉండటము. వీటన్నిటి నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉండింది. సో ఎట్టకేలకి అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి ఇటు వాళ్ళ ఫాదర్ రేవతి హస్బెండ్ కూడా కేసుని పెట్టడము, ఆ తర్వాత కొన్ని ప్రజా సంఘాలు కూడా దీనిపైన కొంత సీరియస్ అవ్వటము, ధర్నాలు నిర్వహించటము, సంధ్యా థియేటర్ దగ్గర వాళ్ళు కేసు ఫైల్ చేయటము. అల్లు అర్జున్ అంటే ఒక ఐకానిక్ స్టార్గా ఉండి, ఒక స్టార్గా ఉండి, సెలబ్రిటీగా ఉండి ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలోకి ఎలా వస్తారు? వచ్చినప్పటికీ కూడా సెక్యూరిటీ మెజర్స్ లేకుండా, ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకుండా అలా తొక్కిసలాట జరిగే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఒకవైపు భార్యని కోల్పోయి కొడుకు హాస్పిటల్లో ఉండి ఆ దుఃఖంలో ఆయన కేసు కూడా ఫైల్ చేయటము, అనుమతి లేకుండా ఇంతమందిని ఇక్కడికి సంధ్యా థియేటర్ కెపాసిటీకి మించి అక్కడికి చేరుకోవటము, ప్రీమియర్ షో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్స్ ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో అక్కడికి జనాలని సమీకరించడము, ఫ్యాన్స్ ఎక్కువ మొత్తంలో అక్కడికి రావటము, తొక్కిసలాట, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటము, వాళ్ళ బాబు కూడా ఇంకా సీరియస్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత కోర్టు కూడా సీరియస్గానే తీసుకుందని చెప్పుకోవాలి. నాంపల్లి కోర్టు ఈ కేసు ఫైల్ అయిన తర్వాత నాంపల్లి కోర్టు కూడా సీరియస్గా తీసుకుని A11గా ఉన్న అల్లు అర్జున్ని 14 రోజుల పాటు రిమాండ్కి విధించడం జరిగింది. సో వెంటనే అల్లు అర్జున్ టీమ్, లీగల్ టీమ్ క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి విజువల్ లైవ్లో చూడొచ్చు. దిల్ రాజు ఇక్కడికి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు. దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మనం లైవ్లో కూడా చూడొచ్చు దిల్ రాజు కార్ బయటకు